టౌన్లో మైనార్టీ మోడల్ స్కూల్ రావడం జరిగింది. ఎందుకంటే ఈ మైనార్టీ మోడల్ స్కూల్ పిల్లలకు ఏ విధంగా భోజనం పెడతారు, ఏ విధంగా చదువులు చెప్తారు, వాళ్ళు ఏ విధంగా ఆ పిల్లలు ఉన్నారు తెలుసుకున్నామని ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న టీచర్స్ వాళ్ళని మంచిగా బోధిస్తారు. అదేవిధంగా ఇక్కడ ఫుడ్ కూడా మేము ఆ కిచెన్లోకి పోయి కూడా ఇప్పుడు డైనింగ్ హాల్లోకి పోయి కూడా చూసొచ్చాం. చాలా అంటే చాలా బాగుంది. చెప్తే అసలు ఆ బియ్యం చూసేదైతే మా ఇంట్లో ఉన్నదానికన్నా మంచి బియ్యం ఉంది ఇక్కడ. అంటే ఈ విధంగా ప్రభుత్వం పిల్లలకు మంచి ఆహారంతో పాటు మంచి చదువు చెప్పిస్తే రేపు వాళ్ళు మన రాష్ట్ర సంపదనే కాదు దేశ సంపద అందరికీ సేవ చేసి వాళ్ళ కుటుంబాలు కూడా మంచిగా చదువుకుంటే బాగుపడతాయి అనే ఆలోచనతో పిల్లలందరూ కూడా బాగా చదువుకుంటారు. వాళ్ళకి ఏం తక్కువైనా ఎప్పుడైనా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈ ప్రభుత్వం పిల్లలే దేవుళ్ళగా భావిస్తూ వాళ్ళు మంచిగా చదువుకోవాలి, వాళ్ళు మంచి ఆహారంతో మంచి హెల్తీగా ఉండాలనే ఆలోచనతో కూడా ప్రభుత్వం ఉన్నది. అందుకోసమే ఒకసారి చూసుకోవడం, పిల్లలతో కలిసి ఫోన్ చేద్దామని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఉన్న కొందరు నాయకులు పనికి రాని నాయకులు, పని లేని నాయకులు అన్నంలో పురుగులు వస్తున్నాయి అనే విధంగా నిన్న ఒక పేపర్ స్టేట్మెంట్ వచ్చింది. అది తప్పు. ఎందుకంటే మీరు వచ్చి చూడండి, మీరు ఎప్పుడు వస్తారో మీతో పాటు మేము కూడా వచ్చేస్తాం, ఆ పిల్లలతో కలిసి ఫోన్ చేద్దాం. నిజంగానే అక్కడ ఏమన్నా తక్కువ ఉంటే మీరు అడ్వైజ్ చేయరు. వాళ్ళ పిల్లలకు ఇంకేమన్నా మెరుగుపరిచే విధంగా ఉంటే మీరు చెప్పింది తప్పక మేము స్వీకరించి ఆ పిల్లల భవిష్యత్తు మేము అందరం కలిసి వాళ్ళని మంచి బాటలు నడిపించే విధంగా ఉండాలి. కానీ మన మంచిగా వాళ్ళకు అన్ని రకాల మంచిగా ఉంటే కూడా వాళ్ళని మంచిగా లేరు అని వాళ్ళ మానసిక స్థైర్యం దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడొద్దని మీకు మరొకసారి మా పత్రికా సోదరుల ద్వారా విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న సార్లు కూడా మేము వచ్చే వరకల్లా 2 సార్లు పిల్లల గురించి సండే అయినా కానీ వాళ్ళ బాగోగులు చూసుకునే విధంగా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ హాస్టల్ వార్డెన్ కూడా మేము రాగానే ఇక్కడ ఉంది పిల్లలకు ఏ విధంగా వాళ్ళని సొంత పిల్లల్లాగా చూసుకొని వాళ్ళని ఒక మంచి భవిష్యత్తు చూపించే విధంగా ఇక్కడ ఉన్న వార్డెన్ కానీ అధ్యాపకులు కానీ అందరూ కూడా పనిచేస్తున్నందుకు వాళ్ళని కూడా మేము ఒక్కటే కోరుతున్నాం. ఈ పిల్లలు ఏ విధంగా అవుతారో మీరు కూడా మీ పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటారో, ఏ విధంగా చదువుతారో, ఏ విధంగా తీర్చిదిద్దాలని ఆలోచిస్తారో వీళ్ళందరూ కూడా మీ పిల్లలు అనుకొని మీకు ప్రభుత్వం నుంచి ఏదైనా తక్కువ ఉంటే మాకు చెప్పండి. తప్పక ప్రభుత్వం ద్వారా అవన్నీ సమకూర్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాము. ఈ పిల్లల్ని కూడా కోరుతున్నాము, మీకేమైనా తక్కువ గిట ఎప్పుడైనా ఉంటే ఇక్కడ ఉన్న మీ టీచర్లకు చెప్పారు. ఇప్పుడు చెప్పారు మాకు సమస్య ఏంటి, తొందరనే నిన్న 6:30కే తినబెడుతున్నాం, పొద్దున 8 గంటలకే తినబెడుతున్నాం, అది ఇబ్బంది అవుతున్నాం. తప్పక ఆ సమస్యను కూడా మన అదృష్టం కొద్ది ఇవ్వాలా. కలెక్టర్ గారు మంచి కలెక్టర్ ఉన్నాడు మనకు. మీ ఎడ్యుకేషన్ పెద్ద ఆయన వెంకటేశం గౌడ్ కూడా మీలాగా ఒక హాస్టల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చిండు. ఆయన ఒక స్ట్రీట్ లైట్స్ కింద చదువుకొని మంచిగా చదివి ఇవాళ మనందరికి కూడా ఏం అవసరం ఉన్నాయో చూసే అంత పెద్ద అధికారైన. అదేవిధంగా ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న మీరందరూ బాగుండాలని వాళ్ళ బాగోగుల గురించి మమ్మల్ని ఎప్పుడు కూడా చెప్తుంటారు. పిల్లలకు ఏ విధంగా చదువు చెప్పాలి, పిల్లలు ఏ విధంగా బాగుపడాలని. తప్పక కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరి మంచి గురించి ఎప్పుడు కూడా కష్టపడుతుంది, ఎప్పుడు కూడా మీకు తక్కువ కూడా చూస్తుంది. కానీ మీరు అందరూ చేయాల్సింది ఏంటి, మంచిగా చదువుకోవాలి. ఎవరు